విశాఖలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా నిర్వహించారు. గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్మికుల డిఏలు, టీఏలు, సెలవు బకాయిలు తక్షణం విడుదల చేయాలని కార్మిక నాయకులు నిరసన తెలిపారు. లేకపోతే ఉద్యమం తప్పదన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అరగుండ్లు కొట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు పడక రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ కార్మికుల కోసం హెల్త్ కార్డు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా హెల్త్ అనేది వారికి అందని ద్రాక్షకానే మిగిలిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. తక్షణం ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు పడాల రమణ, జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు. అయితే గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ పెడుతున్న సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తా ఉంది. అందుకని జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారం కోసం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు దిగడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు పిలుస్తూ చర్చలు పెడితే కాలయాపన చేస్తుంది. ఇంత కూడా 1 ఇంచు కూడా సమస్య పరిష్కారం వైపు ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. పైగా మున్సిపల్ కార్మికులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజల్ని మభ్యపెడతా ఉంది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నటువంటి కోరికలు కూడా ఉత్తమ కోరికలు కాదు. మీరు గత ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, సమాన పనికి సమానత ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మీరు ఇచ్చేటువంటి హామీలను అమలు చేయమని అడిగితే ఇదేదో గొప్ప నేరలాగా భావిస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట తప్పడం కాదు, మనం తిప్పిన ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో పక్క నుండి కాంట్రాక్ట్ కార్మికులతో పాటు రెగ్యులర్ కార్మికులకి ఎప్పుడు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి డిఏలు కానీ, సెలవు జీతాలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, స్పెషల్ కేర్ ఇంక్రిమెంట్లు కానీ అన్ని కూడా పెండింగ్. ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ కార్డుల పేరుతో కార్మికుల జీతాల్లో కోత పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ ఖజానాలు వేసుకుంటున్నారు. కానీ అనారోగ్యంతో కార్మికుడు ఆసుపత్రి పాలైతే ఒక్క కార్మికుడికి కూడా వైద్యం అందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులందరికీ కూడా అన్ని కార్పొరేట్ ఆఫీసులో వైద్యం అందేలాగా కృషి చేయాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. మా డిమాండ్లని కూడా న్యాయసమ్మతమైనవి, మా డిమాండ్లని కూడా మాకు హక్కు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు అడుగుతున్నది కూడా భిక్ష కాదు, అది మా హక్కుని మేము వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి మా హక్కుల మీద మేము రాజీ పడ్డానికి సిద్ధంగా లేవు. మీరు ఎంతగానైనా తీసుకెళ్తాం, సమ్మె కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.